కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం అలవెల్లి మల్లవరం ఏకే మల్లవరం అంతటా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. వేకువజాము నుండే భక్తులు ఆలయాలకు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూలు పడగలు సమర్పించారు. స్వయంభుగా వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజామున నుండే ఆలయ అర్చకుల పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లలో నిలబడ్డారు. స్వామి మహిమ వల్ల విద్య, ఉద్యోగం, సంతానం కలుగుతుంది, వివాహం కాని వారికి వివాహం జరుగుతుందన్న నమ్మకంతో ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తుల నమ్మకం. అలాగే భక్తులకు అలవెల్లి మల్లవరం గ్రామంలో గ్రామ పెద్దలు మరియు భక్తుల సహకారంతోనే ఉచిత అన్నదాన సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కడిమిశెట్టి భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. దగ్గర బావాయిపాలెం గ్రామం అండి మాది. ఈ మల్లవరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహాత్సవం సెవెంత్ కోటేశ్వరరావు గారి ప్రవచనంలో మా పాపకు సంతానం కోసం ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఎంతో మందికి వచ్చిన వాళ్ళందరికీ సంతానం కలిగి సంవత్సరం వచ్చేసరికి ఇదిగా ఉంటుందని తెలిసి వచ్చామండి. ఆ మహిమ తెలిసి ఆ భగవంతుడు అనుగ్రహం కావాలని కోరుకుని వచ్చాం. అందరికీ ఆ అనుగ్రహం కావాలని కోరుకుంటున్నాం. ఈరోజు నవంబర్ 20వ తారీఖు 2025 సంవత్సరం స్వామివారి ఇవాళ షష్ఠి మహోత్సవాలు అతి రంగరంగ వైభవంగా ఇక్కడ ఆలవెల్లి మల్లవరం గ్రామ కాపురస్తులు అంటే పంచాయతీలు ఏకే మల్లవరం ఉన్నాయి, కానీ రెవెన్యూ విలేజ్ ఒకటే, గ్రామం ఒకటే. మీ వెళ్తే చెప్పేది ఏమి లేవండి. దాని ద్వారా ఇక్కడ నా పక్కన నిలబడ్డ ఎంపీపీ అడిగి రాజేంద్ర గారు వాళ్ళ బ్రదర్ గతంలో సొసైటీ మెంబర్లో ఒక మెంబర్ అయినా అది అప్పారావు అయినా మేమంతా కలిసి ఇక్కడ పార్టీ సమస్య లేదండి. ఇక్కడ ఓన్లీ సుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానం ఎలా అభివృద్ధి చెందాలనే మా కోరిక. దాన్ని బట్టి ఇక్కడ దేవుడు కూడా చాలా పవర్ఫుల్ అండి. ఏదైనా దేవుడితో మీకు తేడాగానే ఉంటే కూడా నాశనం అవుతుంది. దేవుడిని మొక్కితే ఖచ్చితంగా వాళ్ళ ఫలితం దక్కుతుంది. దేశ విదేశాల్లో ఇంగ్లాండ్ కానీ, లండన్ కానీ, అమెరికా, రష్యా, ఇప్పుడు రాష్ట్రంలో చెప్పాలంటే ఇప్పుడు కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, బాంబే ఇక్కడ వరకు కూడా ఈ రోజు వచ్చిన భక్తులు అందరూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా వెళ్ళి వాళ్ళు ఇంటర్వ్యూ చేసుకోవచ్చు. ఎంతమందికి 100 మంది పిల్లల కోసం వస్తే ఫస్ట్ అటెంప్ట్లోనే ఫస్ట్ 3 నెలల కాలంలోనే 60 మందికి పొడవడం ఖచ్చితంగా ఆడవగా మేము చెప్పలేదండి. ఖచ్చితంగా పొడవడం జరుగుతుంది. ఉన్న బ్యాలెన్స్ ఉన్న 2-3 నెలల బ్యాలెన్స్ లో సంవత్సరం పూర్తి అవ్వడానికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా మా దగ్గరికి పిల్లలు ఎత్తుకుని వాళ్ళ ఆనందంతో చూస్తే మాకే మర్చిపోతుంది. ఇక్కడ నిత్యం ఉన్న వాళ్ళకి మాకే అంత ఆనందంగా జరగడం. ఇవాళ వేలకు వేలు మేము ఎవరికి బయట తెలియదు, అయినా వాళ్ళు టీవీలోనో యూట్యూబ్లోనో లేదా పేపర్లోనో చూసుకుని వాళ్ళకి ప్రయాణం చెప్తారు. ఈ రోజు సత్య కదండి, ఈ రోజు కృతిక నక్షత్రం కదండి, ఈ రోజు మగవాళ్ళు కదండి, వాళ్ళ మా మాకంటే ముందు తెలుసుకుని వస్తారు పిల్లల కోసం. వాళ్ళందరికీ మీరు చాలా చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా పిల్లలు కలుగుతారు, మీరు ఏ ఇబ్బంది పడద్దండి, ఖచ్చితంగా జరుగుతుంది చెప్పి వివాహం కావాల్సిన వాళ్ళకి 108 సార్లు పరీక్ష చేసి వాళ్ళు అభిషేకం చేసుకుంటే వాళ్ళకి వివాహం అవుతుంది. ఇది పిల్లలు పుట్టినోళ్ళు ఇక్కడికి వచ్చి ఉద్యోగాలైనా వ్యాపారాలైనా వాళ్ళ అభివృద్ధి వాళ్ళకి అందుతుంది. ముఖ్యంగా ఫస్ట్ పిల్లల కోసం వాళ్ళు వచ్చి నిద్ర చేసి ఒక గంట సేపు సంతాన బంధువుల్లో అభిషేకం చేసుకుంటే పుట్టినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఖచ్చితంగా జరుగుతుంది. అది మాకు డాక్టర్ నిర్ధారణ చేసిన ప్రూఫ్ ఖచ్చితంగా చూపిస్తాం. మీకు ఒక ఆయన 60 ఏళ్ళు ఎంబీబీఎస్ ఏర్పాటు చేసి డాక్టర్ గారు వాళ్ళు బిసిఎస్ ఎంబీబీఎస్ ఏర్పాటు చేసి 56 సంవత్సరాలు ఆ వయసులో అయితే కవల పిల్లలు చూసి పెట్టండి. ఇక్కడ ముక్కులు వాళ్ళు మీకు కావాలంటే ప్రూఫ్ చూస్తే చూపిస్తాం కావాలి మీకు. అదే విషయం కమిటీ అంతా ఏకగ్రంగా మొత్తం ఈ పనికి మాకు ఏ ఇబ్బంది లేకుండా దేవస్థానం వచ్చి భక్తులకు ఇబ్బంది లేకుండా మీరు జరిపించడానికి ఎప్పుడు సంక్షిప్తంగా ఉంటామని చెప్పేసి మరొకసారి మీకు చెప్తాను. కమిషన్ భాస్కర్ రెడ్డి దేవస్థానం చైర్మన్.